ఇంకా మరి రాత్రులు ఎప్పుడన్నా నిద్ర పట్టకపోవడం అనుకో, చాలా మంది ఏంటంటే వాళ్ళ అబ్బాయి ఎలాగా, వాళ్ళ అమ్మాయి ఎలాగా, లేకపోతే ఏదో కొడుకు లేదా అమెరికా వెళ్ళారు, దాంతో నిద్ర పట్టట్లేదు సీనియర్ సిటిజన్కి, అంటే ఒక 55 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇంకా పెళ్లి అవ్వలేదు. సహజం ఏంటంటే ఈ షిప్ ఏంటంటే ఇది ఒక ల్యాప్టాప్ అనుకోండి, ఎక్కువగా నెమరీస్ ఉంటే ఏమవుతుంది, హ్యాంగ్ అవుతుందా లేదా? హ్యాంగ్ అయిపోయి వర్క్ చేయదు. అట్లే ఈ షిప్ కూడా ఎక్కువగా నెమరీస్ అంతా వాడు అట్ట అయిపోయింది ప్రపంచం వాడు కొట్టుకున్నాడు, వీడు వెళ్ళాడు, వీడు ఓడిపోయాడు, వాడు పెళ్ళం విడిపోయారు, వీళ్ళు అన్ని నెమరీస్ అంతా దీనిలేసుకుంటారు, మీరేదంతా బెర్రలేసుకొని ఇది హ్యాంగ్ అయిపోతుంది. అప్పుడు నిద్ర పట్టాలి, కళ్ళు మూసుకోవాలి, అడుగోర్లు ఇటుగోర్లు తెలుస్తుంటారు. అట్లేం లేదు, మాకేమో నిద్ర మాకు జరుగుతున్నప్పుడు షూటింగ్ లేదా ఎమోషనల్ అయినప్పుడు ఏం చేస్తారంటే నిద్ర పట్టినప్పుడు లేచి కళ్ళు మూసుకొని ఆ ధ్యానం కూర్చుంటాం. నైట్ 12 గంటల మళ్ళీ బుక్ చదువుతాం. ఎందుకంటే మనిషి చెప్పబోయే వాళ్ళకి ఏంటంటే నైట్ పండుకునేటప్పుడు టీవీ చూడొద్దు, ముందు టీవీ చూడకూడదు. వాడు అలా కొట్టాడు, వీడు ఎలా కొట్టుకున్నాడు, అక్కడ రేపులు జరిగినాయి, ఇక్కడ భూకంపాలు వచ్చినాయి, ఫ్లైట్ గుగిలిపోయింది, ఎన్ని చూసేసి పడుకున్నాడు, అలా భూకంపాలు వచ్చినట్టు ఫ్లైట్లు నిద్ర చెడిపోద్ది. ఇద్దరికి ఒక 1 hour ముందు నేచర్ చూడండి. మేం చేస్తాం, టీవీ పెడతాము, డిస్కవరీ ఛానల్ చూస్తాం, పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ పక్షులు, రకరకమైన పక్షులు ఆటోమేటిక్ నిద్రలో చూస్తుంటే పక్షులు కిలకిలకిల ఆడతా వాటర్ ఫాల్స్ అలా వెళ్తూ ఆనందంగా అలా అది చూస్తూ పడుకున్నాం అనమాట. పడుకుంటే ఆటోమేటిక్ నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇంకోటి టెక్నిక్ నిద్ర పట్టినోళ్ళకి ఏంటంటే, నిద్ర పట్టినప్పుడు పదే ఎవరన్నా మనల్ని కోపాడ్డేవాళ్ళు, మన డబ్బులు ఇవ్వని వాళ్ళు, శత్రువులు గుర్తు వస్తుంటారు. నన్ను అవమానపరిచాడు, నన్ను మంచిగా ప్రేమ దగ్గరగా ఉండి నాకు ద్రోహం చేశాడు, నాకు గౌరవం లేదు, కొడుకులకొని తండ్రిని కొడుకు, ఎలా ఫీల్ అవుతుంటారు చాలా మంది ప్రేక్షక దేవుళ్ళు కూడా. ఏంటంటే గౌరవం ఇవ్వాల్సింది మనుషులు కాదు, సిన్నికమైన మనుషుల కోసం, గౌరవం కోసం, మనుషులు పోవడం కోసం మనుషులు నన్ను ఏమన్నారని బాధపడుతున్నా, అది కాదు. భగవంతుడికి కోసం ప్రయత్నించాలి తప్ప మనుషులకు తృప్తి కోసం మనుషులు రోజులు ఉండిపోయే మనుషుల గురించి ఆలోచించదు. భగవంతుడి గురించి వాళ్ళు ఏ మతం అయితే ఆ మతం, మీకు ఏ మతం నీకు నచ్చింది, ఏ దేవుడైనా ఆయనలో నమ్మకం ఇంపార్టెంట్. ఏంటంటే నమ్మకం ఇంపార్టెంట్. ఎందుకంటే మేమేం చెప్పేది అంటే, మీ పేరేం పేరు? దుర్గాప్రసాద్. నా పేరు రామలక్ష్మి. నేను దుర్గాప్రసాద్, నేను రామలక్ష్మణులని నేను, సుబ్బారావు అని నేను, రామారావు అని నేను, యేసోబు అని నేను, భాష అని నేను, అన్ని నేళ్ళు ఉన్నాయి కదా. ఈ నేళ్ళు భాష నేలు అన్ని నేళ్ళు ఒకసారి కలిపేసి ఆ నేళ్ళు అన్ని ఒక దానిలో లేపేసి బయట ఇది ఏ నేను నువ్వు చెప్పు. కష్టం చెప్పడం, అన్ని కల్పిస్తాం కదా. నేళ్ళు కలిపా, నేను అనేది ఒకటే, పేర్లు వేరే. అది పేరు వలన ఈ భాష అనగలన ఓహో ముస్లిమా, యేసోబు అనగలని క్రిస్టియన్సా, రాముడు అనగలని ఇల్లు అని పేర్లతోటి మన మతాలకు మా సంబంధం లేదు. ఏంటంటే నేను అది. అందుకని ఈ సత్యం ఏంటంటే మేము ఆత్మస్థితిలో ఉన్నప్పుడు ఈ దీని నుంచి వెళ్తాం అనమాట. అందుకని ప్రాంత భేదాలకు అతీతంగా ఉంటుంది ఆత్మస్థితి. అదండి ఈ నేను దాంట్లో ఏంటంటే రాత్రులు నిద్ర పట్టట్లేదు, వాళ్ళందరూ కూడా కుర్రోళ్ళ గురించి, పిల్లల గురించి, వైఫ్ గురించి ఎన్ని. అదే కారణం అండి గురుగారు, మనందరికంటే అనంతమైన ఒక శక్తి ఉంది, అనంతమైన ఒక భగవంతుడు ఉంటాడు. ఆ భగవంతుడికి శరణాగతి అన్న భావన ప్రతి మనిషి తెలుసుకుంటే ఈ పెళ్ళిళ్ళు, ఈ జాబులు, ప్రాబ్లం అన్ని కూడా భగవంతుడి నుండి చాలా చిన్నయ్యాయి. ఎందుకు నీ కూతురు పెళ్లి ఆపుతున్నాడు అని అంటే ఇంకేదో మంచి అవకాశం కోసం ఆపుతున్నాడు అనుకోవటమే, ఇంకేదో ఉంది. ఎందుకు నీ బిజినెస్ లో లాస్ వస్తుందంటే ఇంకో మంచి అవకాశం కోసమని. అది తెలియట్లేదండి. ప్రతిది కూడా మనిషి ఏంటంటే ప్రతి అపజయంలో నీ ఏం నేర్చుకుంటావు, జయంలో ఏం నేర్చుకుంటావు. నీ పొగిడినప్పుడు ఆ పొగిడిన దానిలో ఏముంది, చిట్టిన దానిలో ఏమి నేర్చుకుంటావు, ప్రతి దానిలో నేర్చుకోవచ్చు. ప్రపంచం ఒక ఏంటంటే ఏం లేదండి. ఒక అతను ఫుల్ గా తాగి రోడ్లో టై కట్టుకొని, ఒక మంచి సాఫ్ట్వేర్ ఆఫీసర్ లాగా టై కట్టుకొని తాగి రోడ్లో పడిపోయాడు. వాడు మన గురువు అతను మనకి అంటే అంటే ఇంత క్లారిటీగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదువుకున్నాడు ఆయన ఎందుకు పడ్డాడంటే ఏం మిస్టేక్ జరిగింది, తాగినందువలన మైండ్ సెల్స్ అన్ని మొద్దుబారిపోయి రోడ్డు తెలియక, ఇల్లు తెలియక ఆయన దారిలో కొనుక్కున్నాడు. అంటే మనం ఆ పని చేయకూడదు. ఇది జ్ఞానం.
దాని నుంచి ఏం నేర్చుకోవచ్చు? నేర్చుకోవాలి. అంతేగాని వాడు తాగుపోతాడు, అదవులు అది తిట్టుకోకూడదు. వాడు మన గురువు, వాడు త్యాగం చేసి మనకు ఒక పాఠం నేర్పుతున్నాడు. మా అమ్మగారు ఇందాక మీరు మా అమ్మగారి పేరు అనుసూదేవి గారు, ఆవిడ ఏం చెప్పిందంటే అనుసూదేవి గారు, ఏది జరిగినా మన మంచి గురించి. మీరు అన్నట్టు సార్, లాస్ అయితే లాసు, పెళ్లి అవ్వలేదు, అన్ని కూడా ఏంటంటే భగవంతుడికి, ఆయనకి మనం పుట్టించిన ఆయనకి, నేను పుట్టించి భూమి మీదకి నీ ఇష్టపక్కన వచ్చావా? లేదు కదండి. లేదు కదా. కాబట్టి ఆయన ఇష్టపక్కన వచ్చాడు కాబట్టి ఆయన ఏమి చేయాలి, ఆయన ఎప్పుడు చేయాలి, ఏం చేయాలి ఆయన బాగా తెలుసు. కాబట్టి ఆయనకి బాగా తెలుసు అన్న సంగతి నీకు తెలియాలి. అది తెలియకపోవటమే కష్టాలు. చాలా అన్ని భయాల లెక్కల్లో మనుషులకి మరణ భయం చాలా గొప్పది, పెద్దదే కదా మరణ భయం అనే వాళ్ళకి. ఆ మరణ భయం మేము తెలుసుకున్న ఆత్మస్థితులు ఏంటంటే, మనందరం చచ్చిపోయేవాళ్ళం కాదు, వచ్చిపోయేవాళ్ళం. అది వచ్చి ట్రైన్ ఎక్కుతో దిగిపోతాం. ఈ దేహం అనే దానిలో బండిలో ఎక్కి దిగిపోతున్నాం. ఇప్పుడు నేను దేహం అనుకున్నాను చచ్చిపోతున్నాడు, నేను దేహం కాదనుకుంటే బతికుంటాం ఫర్ ఎవర్. ఇంకొక వర్షంలో నేనున్నాను చేపు మరణం నా దగ్గర రాదు, మరణం వస్తే నేనున్నాను. ఓకే, నాకేం భయం? పాయింట్ అర్థమైందా? నేనున్నాను నా దగ్గర ఎవరు రాదు, మరణం రాదు. మరణం వస్తే నేనున్నాను, అది ఇంకా వాటికి నాకు సంబంధం లేదు. కాన్సెప్ట్ ఇది కానీ టెక్నిక్ తెలుసుకుంటే అసలు భయం గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి రెండో పాయింట్కి వస్తే భగవంతుడు శరణాగతి అయితే, అయ్యా నా వలన ఈ ప్రపంచానికి సమాజానికి యూస్ఫుల్ గా ఉంటే ఉంచుకో, మేము మా ఫైనల్ గా వచ్చింది. ఇంకేదైనా ఉపయోగకరంగా ఉండాలనుకుంటే మనం వాడుకో. సినిమా ఇండస్ట్రీలో మా ఉపయోగకరంగా ఉంటే మనం వాడుకోండి, అంతే, లేదా మమ్మల్ని వదిలేయండి. ఫ్యామిలీలో మాతోటి మీకు ఏమైనా అవకాశంగా మాకు ఉపయోగకరంగా ఉంటే ఉంచుకోండి, అవసరం లేదా మమ్మల్ని వదిలేయండి. దేహంలోకి వచ్చాం, ఈ దేహం వలన ఏదైనా ఉపయోగకరంగా ఉందా ఉండు, లేకపోతే ఈ దేహాన్ని వదిలేయి అనే స్థితికి మేము ధ్యానంలోకి వచ్చాం అనమాట. ఇది మా పాయింట్. మాది అంతరాత్మలోకి వెళ్ళింది. అందరూ అలాంటి మా స్థితిగతులు ముందు అవుతున్నాం. అట్లా ప్రపంచంలో నేను చూస్తున్నా కదండి, ఏ అన్నదమ్ములు ఒకే మనస్తత్వం లేరండి. మీ ఇద్దరు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంకెవరు ఎత్తకాలి ఇప్పుడు సేమ్ ఒకే భావంలో ఉన్నారు. మీ అసలు యాక్చువల్గా ఏంటంటే మీ మిస్సెస్ వాళ్ళ మిస్సెస్ మిమ్మల్ని ఎవరిద్దరూ విడగొట్టేయాలండి. మామూలుగా ఇంకోటి నాకు తెలిసిన వాళ్ళు అయితే, ఆ అన్నయ్య తీయబడుతుంది, ఈ తమ్ముడు లక్ష్మణ్ ఏంటి ఇలా చెప్తాడు, ఇది విడిపోతుంది, మనం వేరే వెళ్ళిపోతుందా అనాలి. కానీ మీ ఇద్దరిని ఏదో అయస్కాంత శక్తి, అది దేవుడి శక్తి, ఇది కలిపి ఉంది సార్. ఇది అలాగా దేవుడు కలిసింది కాబట్టి దేవుడు మొత్తం వాళ్ళ ముందు సరి చేసుకెళ్తున్నాడు ఆయన. అదే అచ్చా, అసలు వాళ్ళు ఏమంటున్నారు, ఎలా తప్పించుకున్నారు అలా అంటే, వాడు ఆడవాళ్ళు మనస్తత్వం వేరుగా ఉంటుంది. కానీ మీ ఇద్దరిని ఏదో అయస్కాంత శక్తి, అది దేవుడి శక్తి, ఇది కలిపి ఉంది సార్. ఇది అలాగా దేవుడు కలిసింది కాబట్టి దేవుడు మొత్తం వాళ్ళ ముందు సరి చేసుకెళ్తున్నాడు ఆయన. అదే అచ్చా, అసలు వాళ్ళు ఏమంటున్నారు, ఎలా తప్పించుకున్నారు అలా అంటే, వాడు ఆడవాళ్ళు మనస్తత్వం వేరుగా ఉంటుంది.